నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నేటి ముఖ్యాంశాలు। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదు। ఎమ్మిగనూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మహేంద్ర బాబు శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సబ్ డివిజన్ నూతన డీఎస్పీ మహేంద్ర బాబు పేర్కొన్నారు। నూతన డీఎస్పీ ఎం మహేంద్ర బాబు మీడియాతో తమ ఉద్యోగ ప్రస్థానం గురించి మాట్లాడుతూ 1995 బ్యాచ్ అని, జన్మస్థలం అనంతపురం పట్టణమని తెలిపారు। వృత్తిరీత్యా కర్నూలు జిల్లాలోని కొనసాగిందని, ఆదోని ఈఎస్వి పోలీస్ స్టేషన్ నందు శిక్షణ పూర్తి అయిందన్నారు। ఆలగడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు పనిచేశానని, కర్నూలు స్పెషల్ బ్రాంచ్ నందు పనిచేశానని, ఆత్మకూరు, ఉలింతకొండ, ప్యాపిలి, హొలిగుంద, నంద్యాల ట్రాఫిక్, దొర్నపాడు పోలీస్ స్టేషన్లో పనిచేసి అక్కడి నుండి పదోన్నతిపై 3 సంవత్సరాలు మళ్ళీ అనంతపురం పోలీస్ స్టేషన్కు వెళ్ళానని, అక్కడి నుండి కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేశానని తెలిపారు। సిఐడిగా 7 సంవత్సరాలు పనిచేశానని, మళ్ళీ కర్నూలు సిసిఎస్లో 4 సంవత్సరాలు పనిచేశామని, మళ్ళీ పదోన్నతిపై అనకాపల్లి మహిళా డీఎస్పీగా 8 నెలలు పనిచేసి అక్కడి నుండి బదిలీపై ఎమ్మిగనూరు సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టానని తెలిపారు। ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడమే ప్రధాన లక్ష్యమన్నారు। సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు। మహిళలకు సంబంధించిన చట్టాలు విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు। రాత్రిపూట గస్తీని కూడా పెంచుతామని తెలిపారు। ఎమ్మిగనూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మహేంద్ర బాబు చట్టాలను కఠినంగా అమలు చేస్తాము। నైట్ బీట్లు కూడా గస్తీ విషయంలో బాగా మెన్నునందరినీ ఎంకరేజ్ చేసి మొత్తం అంతా కంటిన్యూగా వాళ్ళ డ్యూటీ ఖచ్చితంగా చేసేందుకు ఏర్పాటు చేస్తాము।